స్టార్ట్ సార్. సార్ మీ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ జరపండి సార్. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మీ వృత్తిలోకి ఎప్పుడు వచ్చారు సార్, కొద్దిగా వివరించండి సార్. టీవీ నెక్స్ట్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సి జగదీష్ రెడ్డి. నేను మేనేజింగ్ డైరెక్టర్ ప్రిస్టీన్ ఐ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్. నేను లాస్ట్ 20 సంవత్సరాల నుంచి కంటి సమస్యలకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. నేను కంటి డాక్టర్గా నేను ఆఫ్థల్మాలజీ చేసింది కర్నూలు మెడికల్ కాలేజ్లో, అది రీజనల్ ఐ హాస్పిటల్ కర్నూలులో చేశాను. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో కార్నియా ట్రైనింగ్ చేశాను. అక్కడ ఫెలోషిప్ అయిన వెంటనే నేను ఫిలడెల్ఫియాలో విల్స్ ఐ ఇన్స్టిట్యూట్లో 1 సంవత్సరం ఫెలోషిప్ చేయడం జరిగింది. ఇక్కడ లేజర్ సర్జరీలకు సంబంధించి నేర్చుకోవడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత నేను మళ్ళీ ఇండియాకు వచ్చేసి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో లాస్ట్ 12 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తూ ఉన్నాను. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో క్యాటరాక్ట్ అండ్ లేజర్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ ప్రిస్టీన్ ఐ హాస్పిటల్ సెట్ చేసి మనము 1.5 years అయింది. ఇక్కడ అన్ని రకాల కంటి సమస్యలకి మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలు వస్తుంది సార్. ఒకప్పుడు కంటి సమస్యలు అంటే ఏదో ఒక అబోవ్ 60 years పైన వచ్చాయి సార్. నేటి కాలంలో చిన్నపిల్లలకు సైతం వస్తున్నాయి సార్. దానికి గల కారణాలు ఏంటి సార్? జన్యు సమస్యలా లేకపోతే ఆహార అలవాట్లను భావిస్తున్నారు సార్? ఈ మధ్య కాలంలో కంటి సమస్యలు డెఫినెట్గా చాలా వరకు పెరిగాయి అన్నమాట. ఈ ఏజ్ అని కాకుండా ఏ వయసు అయినా కూడా వచ్చే సమస్యలు ఉన్నాయి. ఎక్కువగా చెప్పడానికి నేను చూస్తున్నది ఈ మధ్య ఎక్కువ డిజిటైజేషన్ అవ్వడం వల్ల ఎక్కువ డిజిటల్ స్క్రీన్స్ చూడడం జరుగుతుంది. ఇప్పుడు పేరెంట్స్ బిజీగా ఉండడం వల్ల అమ్మ నాన్న పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి టైం దొరక్క వాళ్ళకి ఫోన్ ఇవ్వడము, ఐప్యాడ్లు ఇవ్వడము జరుగుతుంది. ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల వాళ్ళకి కంటితో సమస్యలు మొదలవుతాయి అన్నమాట. ఫస్ట్ది కంటితో వచ్చే సమస్య ఏంటంటే పవర్ డెవలప్ అవుతుంది. వాళ్ళకి గ్లాసెస్ ఒక అవసరం ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ చెప్పకపోయినా, వాళ్ళు చెకప్ చేయించుకోకపోయినా ఈ పవర్ అనేది మెల్లిగా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి స్కూల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రెండోది, స్క్రీన్లు చూడడం వల్ల కంట్లో డ్రై ఐ కూడా రావచ్చు. ఇది రావడం వల్ల పిల్లలకి ఐ రబ్ చేసే అలవాటు ఎక్కువైపోద్ది. దీనివల్ల రబ్ చేయడం వల్ల నల్లగుడ్డు వీక్ అయిపోయేసి వాళ్ళకి కెరటోకోనస్ అనే జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ అనమాట. సో చాలామంది పేరెంట్స్కి చెప్పడం ఏం జరుగుతుందంటే స్క్రీన్ ఎంతవరకు కట్ చేయగలిగితే పిల్లలకి, ఎస్పెషలీ దగ్గర చూపులో ఉండే స్క్రీన్స్ లైక్ ఫోన్ కానీ ఐప్యాడ్లు కానీ ఇవ్వకుండా టీవీ కొద్దిసేపు చూసినా నష్టమేం లేదు, బట్ ఇలాంటివి అవాయిడ్ చేయడం చాలా మంచిది. సార్ నేటి కాలంలో దీపావళి పండుగ కానీ ఇలాంటి కొన్ని సందర్భాలు గొడవలప్పుడు కానీ కంటికి గాయాలు అవుతున్నాయి సార్. గాయాలైనప్పుడు ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా సరైన చూపు రావట్లేదని జనం అంటున్నారు సార్. దానికి కారణం ఏంటంటే సార్, లోన బాగా దెబ్బతింటే కారణం చెప్పవచ్చండి? కంటికి దెబ్బలు చాలా కారణాల వల్ల తగిలే అవకాశం ఉంటుంది. అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం. అంటే ఆడుకునేటప్పుడు స్పోర్ట్స్ వల్ల మనం ఐకి ప్రొటెక్టివ్ గ్లాసెస్ లేకుండా ఆడుకుంటే బాల్ తగలడము, కింద పడడం, ఇలాంటి వాటి వల్ల కంటికి దెబ్బ తగిలే అవకాశం ఉంది. రెండోది, వర్క్ ప్లేస్లో అంటే మనం చేసే వర్క్, అంటే మనం వెల్డింగ్ చేస్తున్నాం, కార్పెంటరీ వర్క్ చేస్తున్నాం, ఇలాంటప్పుడు ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడకపోతే అవి వచ్చి కంట్లో పడి కన్ను దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా కామన్గా జరిగేది, ప్రతి సంవత్సరం చూస్తుండేది ఏంటంటే దీపావళి అప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా పిల్లలు చాలామంది ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ చేయడం జరుగుతుంది ఇవి క్రాకర్స్కి క్వాలిటీ లేదు. ఇప్పుడు వాళ్ళు తెలియకుండా చిచ్చుబుడ్డి అని పెడతారు, అది పేలే అవకాశం ఉంటుంది, కంట్లో పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలకి చూపు డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అంటే పడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఏ భాగం దెబ్బతిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా వరకు మైల్డ్ ఇంజరీస్ ఉంటాయి, క్విక్గా తగ్గిపోతాయి. కొందరికి సివియర్ ఇంజరీస్ ఉండొచ్చు, లైక్ రెటినా డిటాచ్ అవ్వచ్చు, కొందరికి క్యాటరాక్ట్ డెవలప్ అవ్వచ్చు, కొందరికి నల్లగుడ్డు కట్ అవ్వచ్చు. వీళ్ళందరికీ సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే సర్జరీ చేసి చూపు కాపాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా దెబ్బ తగిలితే వెంటనే ఐ డాక్టర్ దగ్గరికి సంప్రదించేసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. సార్ ఇప్పుడు ఒక స్టెంట్ అంటే మెల్లకన్ను వచ్చింది, కొంతమంది ఉంటుంది సార్ మెల్లకన్ను.
మెల్లకన్ను వల్ల భవిష్యత్తులో సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది సార్. కొంతమంది మెల్లకన్ను అదృష్టం అంటారు సార్. మెల్లకన్ను వచ్చిన వాళ్ళు డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకుంటే మంచిదని మీరు భావిస్తారు సార్? మెల్లకన్ను ఉంటే అదృష్టం అనుకునేది మూఢనమ్మకం అండి. మెల్లకన్ను ఎందుకు వస్తుందంటే ఆ కంట్లో చూపు లేకపోవడం వల్ల అది పక్కకు జరిగిపోవడం జరుగుతుంది. వేరే కారణాల వల్ల కూడా మెల్లకన్ను రావచ్చు. ఈ కారణం ఎందుకనేసి ఐడెంటిఫై చేయాలి. దాన్ని ట్రీట్మెంట్ చేస్తే ఒక్కొక్కసారి మెల్లకన్ను సరే అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మెల్లకన్ను పక్కకు ఉంటే దానికి సర్జరీ కూడా చేసి దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేయొచ్చు అనమాట. సో కానీ ఎందువల్ల వచ్చిందో కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత తగ్గకపోతే సర్జరీ చేసి 2 కళ్ళను ఒకేలాగా సెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఎవరైనా మెల్లకన్ను ఉంటే వెంటనే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చిందో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సార్ నేటి కాలంలో గ్లూకోమా అన్నిటి కాసులు ఎక్కువ వస్తుంది సార్. అది పల్లెటూరు జనాభాలో ఎక్కువ ఉంది సార్ అవగాహన లేకపోవడం వల్ల. వాటి వల్ల సూప్ కూడా కూలిపోయిన మంది అనేక మంది ఉన్నారు సార్. అసలు నీటి కాసులు ఎందుకు వస్తుంది సార్? వచ్చినప్పుడు డాక్టర్ని ఎలా సంప్రదించాలి సార్? దాని నివారణలు ఏముంటాయి సార్? నీటి కాసులు లేదా గ్లూకోమా అంటే కంట్లో ఒత్తిడి పెరగడం అన్నమాట. కంట్లో మనందరి కళ్ళల్లో ఏమవుతుందంటే కొంచెం వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది, అది మళ్ళీ బయటికి డ్రైన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఆ ప్రొడక్షన్ అంటే నీళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ అయినా ప్రెషర్ పెరుగుతుంది కంట్లో. ఆ నీళ్ళు బయటికి పోకపోయినా కంట్లో ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. మన ఒళ్ళులో బీపీ ఎలా అంటామో ఇది కంటిలో ప్రెషర్ అంటే కంటిలో బీపీ లాంటిది. దీనివల్ల ఏమవుతుందంటే లోపల నర్వ్ అంటే ఆప్టిక్ నర్వ్ అంటారు, ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటే అది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల సైడ్ విజన్ అంటే పక్క విజన్ ముందు తగ్గుతుంది. సివియర్గా డ్యామేజ్ అయితే సెంటర్ విజన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని లేట్ స్టేజ్ వరకు డిటెక్ట్ చేయలేము, ఎందుకంటే సైడ్ విజన్ తగ్గుతుంది కాబట్టి మనం డిటెక్ట్ చేయడం కష్టం అవుతుంది అనమాట. సో ఇంట్లో ఎవరికన్నా గ్లూకోమా అంటే నీటి కాసులు ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కరూ చెకప్ చేసుకోవడం అవసరము. అండ్ ఒక్కసారి ఐడెంటిఫై చేసిన తర్వాత నీటి కాసులు ఉన్నాయని రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎవరైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళకి నీటి కాసులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సార్ క్యాటరాక్ట్ విషయంలో అశ్రద్ధ చేస్తే కంటి చూపు ప్రమాదం ఉంది అంటారు. రెండోది ఏంటంటే క్యాటరాక్ట్ విషయంలో అశ్రద్ధ చేస్తే లోన గుడ్డు కాయ గట్టిగా పోయింది, ఇంకా ఆపరేషన్ కాదు, కంటి చూపు కోల్పోతాను అంటున్నారు సార్. ఇప్పుడు ఇంజక్షన్ల ద్వారా కూడా దాన్ని పరిష్కరించవచ్చండి. కొన్ని ఇంజక్షన్లు చేయడం వల్ల కూడా చూపు వచ్చింది అన్నారు, నిజమే సార్ అది? క్యాటరాక్ట్ని తెలుగులో మనము కంటి శుక్లం కూడా అంటాము. ఇది వచ్చేసి వయసుతో పాటు వస్తుంది ఎక్కువ శాతము, వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. ఈ క్యాటరాక్ట్ అనేది మెల్లిమెల్లిగా పెరిగేసి చూపు తగ్గుతూ పోతుంది అనమాట. ఇప్పుడు చూస్తే ప్రపంచ దేశాలన్నింటిలో చూస్తే క్యాటరాక్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ చూపు తగ్గడానికి. జనాల్లో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చూస్తే చాలామందికి చూపు తగ్గడానికి కారణం క్యాటరాక్ట్ అనమాట. క్యాటరాక్ట్ వల్ల ఏమవుతుందంటే మనకు చూపు తగ్గడం జరుగుతుంది. ఎదురుగ్గా లైట్లు వస్తే అవి గ్లేర్ అంటే మిట్టిమెరిసినట్టుగా అనిపిస్తుంది, లైట్ చూడలేకపోతారు. దాంతోపాటు మనకి కలర్స్ అంటే కలర్స్ సరిగ్గా కనిపెట్టలేకపోతారు. రాత్రిపూట అంటే డిమ్ లైట్లో మనకి చూపు చాలా తక్కువ అవుతుంది, కింద పడడం అన్నీ జరుగుతాయి. క్యాటరాక్ట్ని ఏ స్టేజ్లో ఉన్నా కూడా సర్జరీ చేయవచ్చు. క్యాటరాక్ట్ సర్జరీ అంటే కంటిలో నుంచి శుక్లం తీసేసి దాని లోపల ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టడం జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టడం వల్ల మళ్ళీ మొత్తం చూపు గెయిన్ చేయొచ్చు. వాళ్ళు మళ్ళీ నార్మల్గా ఒక చిన్న వయసులో చూసినట్టు చూడగలుగుతారు అన్నమాట. క్యాటరాక్ట్ పెరిగే కొద్దీ సర్జరీ చేయడం కూడా కొంచెం కష్టమవుతుంది. దానివల్ల వచ్చే రిస్క్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఎవరికైనా చూపు తగ్గినట్టు అనిపిస్తే డెఫినెట్గా చెకప్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సార్ నేటి కాలంలో షుగర్ పేషెంట్లు, మానసిక వ్యాధులు వాళ్ళకు కూడా కంటి సమస్యలు విపరీతంగా వస్తున్నాయి సార్. వాళ్ళకి షుగర్ వ్యాధులు అంటే సలాటం సాధించారు సార్. మానసిక వ్యాధులకు కూడా వ్యాధిగ్రస్తులు కూడా కంటి సమస్యలు తీవ్రంగా వస్తుంది సార్. దానికి కారణం ఏంటి సార్? సో షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకపోతే లోపల చాలా చేంజెస్ వస్తాయి. ఐలో కంట్లో డ్రై అయ్యి వచ్చే రిస్క్ ఉంటుంది. క్యాటరాక్ట్ అంటే శుక్లాలు తొందరగా వచ్చే అవకాశము ప్లస్ తొందరగా ముదిరిపోయే అవకాశం ఉంటుంది. మూడవది లోపల గ్లూకోమా వచ్చే రిస్క్ ఉంటుంది, అంటే నీటి కాసులు వచ్చే అవకాశం ఉంటుంది.
నాలుగోది డయాబెటిక్ రెటినోపతి అంటారు. అంటే లోపల రక్తనాళాలలో బ్లడ్ లీక్ అవ్వడము, కంట్లో వాపు రావడం అన్నీ జరుగుతాయి అన్నమాట డయాబెటీస్ వల్ల. సో డయాబెటీస్ ఎవరికైతే ఉందో అన్ని చెకప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మానసిక వ్యాధులతో కూడా కొన్ని కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం మానసిక వ్యాధుల్లో వచ్చే అవకాశం ఏంటంటే వాళ్ళకి చూపు తక్కువ ఉన్న చెప్పలేకపోవడం, ఆ డిజీజ్ ఏదైతే ఉందో అది ఎక్కువ అవడం ఒకటి. రెండోది వచ్చేసి అందులో వాడే మందులు ఏమో ఉంటాయో మానసిక వ్యాధులకి, దానివల్ల కంట్లో వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా కొన్ని రకాల మందులు వాడుతుంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఒక్కసారి కంటికి సంబంధించిన టెస్ట్ చేయించుకొని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సార్ నేటి కాలంలో చిన్నపిల్లలు సైతం కళ్ళద్దాలు అంటే కళ్ళజోళ్ళు వస్తున్నాయి సార్. వాళ్ళ జన్యుపరమైన లక్షణాలు భావిస్తారు సార్, లేకపోతే ఈ కాంపిటీషన్ వల్ల అధిక ఒత్తిడి వల్ల వస్తుంది మీరు భావిస్తున్నారు సార్? చిన్నపిల్లలకి కంటి పవర్ రావడము ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఇది ఎందుకంటే రెండు కారణాలు ఉంటాయి అన్నమాట. ఒకటి జెనెటిక్, అంటే పేరెంట్స్కి అంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరికున్నా కూడా పవర్ చిన్నపిల్లలకు వచ్చే రిస్క్ ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల వాళ్ళకి మయోపియా అనే జబ్బు వస్తుందన్నమాట. దీనివల్ల వాళ్ళకి గ్లాసెస్ అవసరం ఉంటుంది. సో ఎంత ఎక్కువ స్క్రీన్ చూస్తే దగ్గర స్క్రీన్లు ఫోన్ లేదా ప్యాడ్లు వీళ్ళకి గ్లాసెస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత అది ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్గా ఐ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఒకవేళ డిటెక్ట్ చేసి దానికి గ్లాసెస్ అలా డాక్టర్ ఇచ్చినప్పుడు తప్పకుండా వాడడం జరగాలి. సార్ ఇప్పుడు కంటి శుక్లాలు తీసినప్పుడు అమర్చించే లెన్సులు ఒక 5,000 కాంచి 1,50,000 దాకా ఉన్నాయి సార్. 5,000 వేసుకున్న వాళ్ళకి 1,50,000 వేసుకున్న వాళ్ళకి సూప్ డిఫరెన్స్ అంటే 30,000, 40,000, 50,000 మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది సార్ సూప్లో తేడా? లేకపోతే ఒకే రకంగా ఉంటుంది సార్? లాంగ్ షాట్ కానీ షార్ట్ షాట్ కానీ, దగ్గర సూప్ కానీ దూర సూప్ కానీ? ఓకే, కంటి శుక్లం వచ్చినప్పుడు దాన్ని తీసి కంట్లో లెన్స్ అమర్చడం జరుగుతుంది. ఈ కంటి లెన్స్ వల్ల మనకి విజన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి బేసిక్ లెన్స్ వచ్చి నాన్ ఫోల్డబుల్ లెన్స్, అంటే గట్టిగా అద్దంలాగా ఉంటుంది. అలాంటి లెన్స్ పెట్టాలి అంటే లోపల మనము పెద్దగా కట్ చేసి ఇట్లా 7 mm అట్లా కట్ చేసి కన్నుని లోపల లెన్స్ పెట్టాల్సి వస్తుంది. అది కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి ఫోల్డబుల్ లెన్సెస్ అంటారు. అంటే చిన్న ఓపెనింగ్, అంటే 2 mm ఓపెనింగ్లో నుంచి లెన్స్ని లోపల అమర్చగలుగుతాం అనమాట. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. స్ఫెరికల్ లెన్స్, హైడ్రోఫిలిక్ లెన్స్ అంటారు, హైడ్రోఫోబిక్ లెన్స్ అంటారు. దీంట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ వచ్చేసి హైడ్రోఫోబిక్ లెన్స్. దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఆఫ్టర్ క్యాటరాక్ట్, అంటే క్యాటరాక్ట్ తర్వాత మళ్ళీ ఒక పొర ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ ఏర్పడే అవకాశము ఈ హైడ్రోఫోబిక్ లెన్స్లో చాలా తక్కువ అనమాట. సో ఎప్పటికైనా మనం హైడ్రోఫోబిక్ లెన్స్ ప్రిఫర్ చేస్తాం. ఆ తర్వాత మనకి స్ఫెరికల్, ఐస్ఫెరిక్ లెన్స్ అని 2 రకాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఏస్ఫెరిక్ లెన్స్ అనేది అడ్వాన్స్డ్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే రాత్రిపూట లేదా డిమ్ లైట్లో కూడా క్వాలిటీ ఆఫ్ విజన్, అంటే మనం చూసే బొమ్మలు క్వాలిటీ ఆల్టర్ కాకుండా బాగా కనిపిస్తుంది అనమాట. సో మోనోఫోకల్, ఫోల్డబుల్, ఏస్ఫెరిక్ లెన్స్ వాడడం వల్ల మనకి దూరం చూపు బాగా వస్తుంది. కొన్ని హై ఎండ్ లెన్సెస్ లేదా ప్రీమియం లెన్సెస్ అంటాం. దీంట్లో ఏంటంటే ట్రైఫోకల్ లెన్సెస్ ఆర్ ఎక్స్టెండెడ్ విజన్ లెన్సెస్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. వీటిలో దూరం చూపు దగ్గర చూపు ఇచ్చే లెన్సెస్ కూడా ఉంటాయి. అందుకనేసి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెన్సులు కొంచెం ఖరీదైనవి. దీనివల్ల మనకి తర్వాత సర్జరీ తర్వాత గ్లాసెస్ వాడే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సార్ ఇప్పుడు కంటి అద్దాలను తీసేసి కంటిలోని లెన్స్ అమర్చుతుంది సార్ మామూలుగా ఉన్న వాళ్ళకి. ఆ లెన్స్ అమర్చడం వల్ల వాళ్ళ చూపు యథాతథంగా వచ్చింది సార్. సో కంటిలో పవర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మనము పవర్ కరెక్ట్ చేయొచ్చు. అది లేజర్ వల్ల కరెక్ట్ చేయొచ్చు, లేదంటే కంట్లో లెన్స్ పెట్టడం వల్ల కూడా జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి వయసును బట్టి ఉంటుంది, ప్లస్ వాళ్ళకి చేసిన టెస్టుల్లో వచ్చిన మెజర్మెంట్స్ని బట్టి ఉంటుంది. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి 20, 30, 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం మనము లేజర్ సర్జరీ చేసేసి నల్లగుడ్డులో షేప్ మార్చేసి దూరం చూపుకి గ్లాసెస్ లేకుండా చేస్తాం అనమాట. అదే ఎక్కువ వయసులో 50, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మనము క్యాటరాక్ట్ తీసేసి లోపల లెన్స్ అమర్చడం వల్ల వీళ్ళకు కూడా మనము గ్లాసెస్ లేకుండా చేయొచ్చు. సో గ్లాసెస్ ఒక అవసరం చాలా వరకు తగ్గించవచ్చు అనమాట. సార్
భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఆహార అలవాట్లు కానీ లేకపోతే స్ట్రెస్ లేకుండా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో భవిష్యత్తులో కంటి సమస్యలు రాకూడదు అంటే చాలా పనులు చేయాల్సి వస్తుంది. ఒకటి, మనము తినే ఆహారంలో కూడా బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అన్ని రకాల పదార్థాలు తినడం, బ్యాలెన్స్డ్గా ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ అన్నీ ఉన్న ఆహారం తీసుకుంటే కంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. రెండేది, మితిమీరి ఏది చేయకూడదు. లైక్ స్క్రీన్ చూడడం చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. సో అది ఒకటి కట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో దీనివల్ల మనకి చాలా వరకు నైట్ టైం స్క్రీన్ చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. మంచం మీద పడుకుంటేనే ఫోన్ తీయడం, ఆ ఫోన్ పట్టుకోవడం పడుకునే ముందు. ఇలా చేయడం వల్ల అంటే వాళ్ళకి నిద్ర రావడం తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది, అది లైట్ తగ్గిపోతే అది ప్రొడక్షన్ వస్తుంది. అది రావడం వల్ల నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. మనం స్క్రీన్ చూడడం వల్ల కంటికి ఆ మెలటోనిన్ సెక్రేషన్ తగ్గుతుంది. సో మనం పడుకున్నా కూడా హోల్ హార్టెడ్గా అంటే పూర్తి నిద్ర రాదు. దీనివల్ల మనకి మానసిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది నిద్ర లేకపోవడం వల్ల. సో ఇది కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో అన్నీ ఒక తగిన మోతాదులో చేస్తే మనకి ఆరోగ్యానికి మంచిది, ఏ సమస్య వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. సార్ మరి ముఖ్యంగా నేటి కాలంలో నిద్ర తక్కువ పోతున్నారు సార్. 6 గంటలు పోవాల్సింది 8 గంటలు పోతుంది, 4 గంటలు పోతుంది సార్. వాటి వల్ల కళ్ళు మంటలి, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి సార్. నిద్ర లేకపోవటం వల్ల కూడా కంటి సమస్య వచ్చే అవకాశం ఉందండి సార్? సో నిద్ర లేకపోవడము చాలా కారణాల వల్ల రావచ్చు. మనిషికి ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఇంత నిద్ర ఉండాలనేసి స్టడీస్ చెప్తాయి అన్నమాట. అట్లీస్ట్ 6 to 8 hours పడుకోవాలి మనం రోజు. ఆ పడుకోకపోతే నెక్స్ట్ డే పని చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మంది నైట్ టైం కూర్చొని స్క్రీన్స్ చూడడం, టీవీలు చూడడం, సినిమాలు చూడడం వల్ల ఏమవుతుందంటే ఐకి వచ్చిన రెస్ట్ తగ్గిపోతుంది. దీనివల్ల ఐ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఐలో డ్రైనెస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఐలో ఈ స్క్రీన్స్ వల్ల వచ్చే బ్లూ లైట్ లోపలికి వెళ్ళడం వల్ల ఫ్యూచర్లో కంటి సమస్యలు లైక్ క్యాటరాక్ట్ అనేది రావచ్చు, డ్రై ఐ రావచ్చు, లోపల ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాము, ARMD, అది కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఈ సమస్యలు మెల్లిమెల్లిగా వస్తాయి లాంగ్ టర్మ్గా. అవి ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్గా వచ్చే రిస్క్ ఉంటుంది. దానికి తగిన జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకుంటే మనము అరికట్టచ్చు అన్నమాట. సార్ లాస్ట్ ఫైనల్గా యువ డాక్టర్లకు ఇచ్చే సందేశం మీరేంటి సార్? సో కొత్తగా వచ్చే ఐ డాక్టర్స్కి అందరికీ నా సందేశం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నట్లే కాకుండా ఇప్పుడు కొత్త జబ్బులు రావడం జరుగుతుంది. డిఫరెంట్గా ఉంటున్నాయి. మన పేషెంట్ చేసే పనులను తెలుసుకొని వాళ్ళకి వచ్చిన జబ్బుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం. మనం బాగా ఎడ్యుకేట్ చేస్తే జబ్బులు పెరగకుండా, జబ్బులు అసలు రాకుండా కూడా ప్రివెంట్ చేయవచ్చు. వీలైనంత వరకు చాలామందికి ఎస్పెషలీ స్కూల్స్లో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. మనం ఐటీ ప్రొఫెషన్స్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళకి స్క్రీన్ ఎక్కువ వాడతారు కాబట్టి వాళ్ళకు కూడా మనకు అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తే ఈ జబ్బులు శాతం పెరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. సో ట్రీట్మెంట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, వచ్చిన జబ్బుని రాకుండా అరికట్టడం దానికి ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ మనం అందరం తీసుకొని అందరికీ చెప్పాలి అని చెప్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.